హలో వెల్కమ్ టు యూపీఎస్సీ మెమరీ మీటింగ్స్. ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ప్లానింగ్ కమిషన్, రైట్? ప్లానింగ్ కమిషన్ కంటే ముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం చూద్దాము. ఓకే, ప్లానింగ్ కమిషన్ కంటే ముందు మనం ఎఫ్ఆర్బిఎం యాక్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అండ్ ప్లానింగ్ కమిషన్ కంటే ముందు ఒక చిన్న టాపిక్ ఉంది మనకి, అది కవర్ చేసేసి ప్లానింగ్ కమిషన్స్కి వెళ్ళిపోదాము. ఆ చిన్న ప్లానింగ్ కమిషన్ యాక్చువల్లీ ఫైనాన్స్ కమిషన్ అనేది ప్లానింగ్ కమిషన్ తర్వాత చెప్తారు, బట్ మనం నోట్ సీక్వెన్స్ ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ముందు రాసుకున్నాం కాబట్టి లెట్ us ఫినిష్ దిస్. సో మనకు మీకు రేపు పీడిఎఫ్ షేర్ చేసినా కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. బట్ సో ప్లానింగ్ కమిషన్ నుంచే ఫైనాన్స్ కమిషన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి అది తెలుసుకుందాము. సో దీని 15th ఫైనాన్స్ కమిషన్ అంటారు. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 280 ప్రకారం ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి, ఓకే, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి 5 మెంబర్స్ దీనిలో చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ రోల్ ఏంటంటే ఇట్ డిసైడ్స్ టు సెండ్ ఫండ్స్ టు ద స్టేట్స్ యాజ్ పర్ ద నీడ్స్ ఇన్ ద ఈక్వాలిటీ ఫ్రమ్ ట్యాక్సెస్ రిసీవ్డ్ టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సో ఫైనాన్స్ కమిషన్ ఏం డిసైడ్ చేస్తుంది, ఏ స్టేట్స్కి ఎంతెంత ఫండ్ వెళ్ళాలి అని చెప్పి ఈక్వాలిటీ ప్రకారం ఎంతెంత ఫండ్స్ వెళ్ళాలి అని చెప్పి ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది, ఎక్కడి నుంచి వస్తాయి ఈ ఫండ్స్ వాళ్ళకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ నుంచి వచ్చే ఏవైతే ఉంటాయో ట్యాక్స్ ఫండ్, ఆ ట్యాక్స్ ఫండ్ని స్టేట్స్కి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి డిసైడ్ చేయడమే ఫైనాన్స్ కమిషన్ ఒక రోల్. అంతేకాకుండా ఆల్సో రికమెండ్స్ ద స్టేట్ టు ఇంప్రూవ్ దైర్ సిఎఫ్ఎస్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ అంటే ఏంటి? కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే మన ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అన్ని కలెక్ట్ అయ్యి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, ఒకవేళ స్టేట్ అయితే సెంట్రల్ అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లేదా కంట్రీ అని ఉంటుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఓకే, సో వాటిలోకి వెళ్తాయి అనమాట. సో ఆల్సో రికమెండ్ ఈ స్టేట్స్కి ఇట్స్ లైక్ ఇట్ సజెషన్స్ ఇస్తుంది, ఫీడ్బ్యాక్ ఇస్తుంది దట్ సిఎఫ్ఎస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ని ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పి. అంతేకాకుండా బై ఇంప్రూవింగ్ ద సిఎఫ్ఎస్ దే కెన్ ఫండ్ ద పంచాయత్ అండ్ మున్సిపాలిటీ. ఆబ్వియస్లీ అంతే కదా, స్టేట్ నుంచి ట్యాక్సెస్ వస్తాయి, రైట్? ఆ ట్యాక్సెస్ అన్ని దేనిలోకి వెళ్తాయి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్లోకి వెళ్ళాయి అనుకుందాం. స్టేట్స్ అయితే ఇండియా అయితే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, స్టేట్స్లోకి వెళ్ళాయి అనుకుందాం, రైట్? ఇప్పుడు ఆ సిఎఫ్ఎస్ కొంచెం సెంట్రల్కి పంపించి మిగతాది స్కీమ్స్ అవన్నీ బడ్జెట్ ప్రవేశపెట్టి అలాగే పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ కూడా డెవలప్ చేయొచ్చు కదా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్స్ నుంచి. సో అలా ఆ తర్వాత ప్రెసిడెంట్, పి అంటే ప్రెసిడెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, పి అంటే ప్రెసిడెంట్ రిఫర్స్ దిస్ టాపిక్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. ఓకే, ప్రెసిడెంట్ రిఫర్స్ ద టాపిక్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ అండ్ అడ్వైసెస్ ఆన్ ఇట్. ప్రెసిడెంట్ రిఫర్స్ అంటే ప్రెసిడెంట్ ఏం చేస్తాడు, హీ కెన్ రిఫర్ ద ఫైనాన్స్ కమిషన్ అండ్ హీ కెన్ ప్రొవైడ్ అడ్వైసెస్ టు ద ఫైనాన్స్ కమిషన్. ఓకే, సో కంట్రీలో ఎవరు పడితే వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ రిఫర్ చేసి దాని టాపిక్ తీసుకొచ్చి చేయలేరు. ఓన్లీ ప్రెసిడెంట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్ హూ కెన్ రిఫర్ ద టాపిక్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ వెన్ ఎవర్ ఆర్ వేర్ ఎవర్ హీ వాంట్ అండ్ హీ కెన్ ప్రొవైడ్ అడ్వైజెస్. ఎక్కడైనా రిఫర్ చేయగలడు ఆ టాపిక్ ఫైనాన్స్ కమిషన్ గురించి అండ్ వాటికి అడ్వైజెస్ కూడా ఇవ్వగలడు ప్రెసిడెంట్. ఓకే, ఆల్ ట్యాక్సెస్ ఆర్ డివైడెడ్ డిసిషన్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ గవర్నమెంట్స్. ఓకే, ఆల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎంతెంత డివైడ్ అవుతాయి స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా వేరే అదర్ స్టేట్ గవర్నమెంట్స్కి ఎంతెంత ఇవ్వాలి ఆ ట్యాక్సెస్ అన్ని అని చెప్పి డిసిషన్ తీసుకునేది కూడా ఫైనాన్స్ కమిషనే. అది కాకుండా సెస్ ప్లస్ సర్చార్జ్ ఆన్ ద ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద సెస్ ఎంత వేయాలి, సర్చార్జ్ ఎంత వేయాలి అంటే సెస్ ప్లస్ సర్చార్జ్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అనమాట. ఎంత వేయాలి అని డిసైడ్ చేసేది కూడా ఫైనాన్స్ కమిషన్. సెస్ అండ్ సర్చార్జ్ ఆర్ ఇంక్రీజింగ్ అండ్ షేర్ ఆఫ్ దెమ్ ఓన్లీ లైస్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, నాట్ ఫర్ స్టేట్ గవర్నమెంట్. సో ఇది ప్రస్తుతానికి కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. ఓకే, గవర్నమెంట్లో ఏంటంటే సెస్ ఇంకా సర్చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్లస్ ఆ షేర్ ఏదైతే ఉందో ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే వెళ్తుంది, స్టేట్ గవర్నమెంట్స్కి రావట్లేదు అని చెప్పి ఇప్పుడు సెంట్రల్ వర్సెస్ స్టేట్, నేను నోట్స్ రాసుకున్న టైంలో అంటే 2-3 ఇయర్స్ బ్యాక్ సెంట్రల్ వర్సెస్ స్టేట్ ఇలా ఈ ఒక కాంట్రవర్సీ అయింది, ట్యాక్సెస్ అని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అని. ఓకే, నెక్స్ట్ 15th ఫైనాన్స్ కమిషన్ షేర్ టు స్టేట్స్ దట్ ఈస్ 41%. ఓకే, సో 15th ఫైనాన్స్ కమిషన్, ఓకే, షేర్ టు స్టేట్స్ ఈస్ 41%. సో వచ్చిన ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయి స్టేట్స్కి వచ్చే షేర్ 41%.
అని చెప్పి డిసైడ్ చేస్తుంది. అది కాకుండా ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? చెక్ స్టేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ స్టేట్ విత్ లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ విల్ నాట్ గెట్ ఫండ్స్ హై. ఓకే. సో ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? చెక్స్ స్టేట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే. ఫైనాన్స్ కమిషన్ అన్ని స్టేట్స్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ చెక్ చేస్తుంది. అండ్ ఏదైతే స్టేట్ విత్ లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకి హై ఫండ్స్ వస్తాయి. ఓకే. వాళ్ళకి హై ఫండ్స్ వస్తాయి. రైట్? క్లారిటీ వచ్చింది ఇక్కడ వరకు? నెక్స్ట్ హై పాపులేషన్ ఉంటే కూడా వాళ్ళకి హై ఫండ్స్ వస్తాయి. ఓకే. గాట్ ఇట్? సో ఏ కండిషన్స్లో వస్తాయి హై ఫండ్స్? స్టేట్ పర్ క్యాపిటా ఇన్కమ్ చెక్ చేస్తుంది. ఓకే. అండ్ ఏదైతే హై పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా హై ఫండ్స్ వస్తాయి. సో బేసిక్గా పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటి? ఎంతమంది తెలుసు పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే? పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్. ఒక పర్సన్ ఏం చేసే యావరేజ్ ఇన్కమ్ ఫర్ ఎ పర్టికులర్ స్టేట్, ఫర్ ఎ పర్టికులర్ సిటీ, ఆ ఏరియాకి ఒక ఇయర్కి ఎంత అనేది పర్ క్యాపిటా. ఓకే. ఒక పర్టికులర్ స్టేట్, ఒక పర్టికులర్ కంట్రీ లేదా కంట్రీ, స్టేట్, సిటీలో ఒక పర్టికులర్ ఇండివిజువల్ ఓకే ఎంత, హౌ మచ్ ఈజ్ ఎర్నింగ్ ఓకే పర్ ఇయర్, యావరేజ్గా ఎంత ఎర్న్ చేస్తున్నారు అనేది పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే. ఎవరైతే తక్కువ, సో లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్న వాళ్ళకి హై ఫండ్స్ వస్తాయి, ప్లస్ హై పాపులేషన్ వాళ్ళకి హై ఫండ్స్ వస్తాయి. 2011 సెన్సస్ ఈజ్ కన్సిడర్డ్ బై ఫైనాన్స్ కమిషన్. సో ఇవన్నీ ఇవ్వడానికి 2011 సెన్సస్ కన్సిడర్ చేస్తారు. మేబీ ఇప్పుడు అది రివైజ్ అయి ఉంటుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. గాట్ ఇట్? నెక్స్ట్, ఒకవేళ ఏరియా వైస్ ఎక్కువ ఉంటే ఆ స్టేట్ వాళ్ళకు కూడా హై ఫండ్స్ వస్తాయి. ఓకే. ఇప్పటివరకు ఎవరెవరికి అనుకున్నాం? పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంటే, ఓకే, హై పాపులేషన్ ఉంటే, నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్, హై పాపులేషన్, ఇప్పుడు ఏంటి? హైయెస్ట్ ఏరియా ఎవరికి ఉంటే ఈ 3 కండిషన్స్ పర్ క్యాపిటా, హైయెస్ట్ పాపులేషన్, హైయెస్ట్ ఏరియా, ఈ 3 ఎవరికైతే ఉంటాయో వీళ్ళకి హై ఫండ్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్సెస్ బాగుంటే రివార్డ్స్ వస్తాయి. ఓకే. అది కాకుండా ఫారెస్ట్ అండ్ ఎకాలజీ హై ఉంటే కూడా హై ఫండ్స్ వస్తాయి. సో ఏవైతే స్టేట్స్లో ఫారెస్ట్ ఏరియా అనేది ఎక్కువ ఉంటే, ఎకాలజీ ఎక్కువ ఉంటే, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటే వాళ్ళకు కూడా హై ఫండ్స్ వస్తాయి. ఓకే. సో ఎవరికైతే ఫారెస్ట్ అండ్ ఎకాలజీ హై ఉందో వాళ్ళకు కూడా హై ఫండ్స్ వస్తాయి. అంతేకాకుండా ట్యాక్స్ ఎఫిషియన్సీ ఉంటే కూడా హై ఫండ్స్ వస్తాయి. ఓకే. అంటే ఏ కంట్రీస్ అయితే ట్యాక్స్ బాగా కలెక్ట్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాయో వాళ్ళకు కూడా వస్తాయి. గాట్ ఇట్? సో ఫ్యాక్టర్స్ అర్థమయ్యాయి కదా? ఏవేవి? పర్ క్యాపిటా, హై పాపులేషన్, హైయెస్ట్ ఏరియా, ఓకే, స్టేట్ విత్ హై ఫారెస్ట్ ఏరియా. ఓకే. సో మళ్ళీ తెలుగులో చెప్తాను. పర్ క్యాపిటా ఎక్కువ ఉంటాయి అంటే ఒక యావరేజ్ ఇన్కమ్ ఎంత ఎర్న్ చేస్తున్నాడు పర్ ఇయర్కి అని చెప్పి ఆ లెక్క ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ ఉంటే, ఓకే, అండ్ ఏరియా వైస్ ఎక్కువ ఉంటే, అంతేకాకుండా స్టేట్లో ఫారెస్ట్ ఎక్కువ ఉంటే, అంతేకాకుండా ట్యాక్స్ ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేసి ఎక్కువ సబ్మిట్ చేస్తున్నారో సెంట్రల్ గవర్నమెంట్కి ఆ స్టేట్కి. అండ్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే దానిలో కొన్ని కీ ఇండికేటర్స్ ఉంటాయి. బేసిక్గా డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే డైనమిక్స్ ఆఫ్ పాపులేషన్, వాళ్ళు సోషల్గా, ఎకనామిక్గా, డెవలప్గా ఎంత ప్రోగ్రెస్ చూపిస్తున్నారు కంట్రీలో, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత ఫాస్ట్గా ఉంది, ఏజ్ ఎలా ఉంది, లిటరసీ రేటు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వస్తాయి డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ అంటే. రైట్? సో వాటి బట్టి, అండ్ ట్యాక్స్ ఎఫిషియన్సీ, ఎవరైతే ట్యాక్స్ ఎక్కువ కలెక్ట్ చేసి ఇస్తున్నారో వాళ్ళకి కూడా హై ఫండ్స్ వస్తాయి. గాట్ ఇట్? నెక్స్ట్ హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్, డిఫెన్స్ సెక్టార్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వీటి కింద కూడా ఫండ్స్ ఎలొకేట్ చేస్తుంది. ఎవరు? ఫైనాన్స్ కమిషన్ ఎలొకేట్ చేస్తుంది ఎవరెవరికి ఎంత ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు హెల్త్ సెక్టార్ కింద ఏఐహెచ్ఎస్, ఎయిమ్స్, యూపీఎస్సి, ఎంబీబీఎస్ ఇలాంటి గవర్నమెంట్ కాలేజెస్కి 8% అనుకుంటే హైపోథెటికల్లీ. ఓకే. ఎడ్యుకేషన్ సెక్టార్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్, రీజనల్ లాంగ్ ఎడ్యుకేషన్, డిఫెన్స్ సెక్టార్లో పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అండ్ లైక్ వాళ్ళకి
నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, ఓకే. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, దానిలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్, ఇలా ఇవి ఎంతెంత అలొకేట్ కావాలనేది కూడా ఫైనాన్స్ కమిషనే డిసైడ్ చేస్తుంది. అంతేకాకుండా గ్రాంట్స్ ఉంటాయి. గ్రాంట్స్ ఎయిడ్ సెంటర్ గివ్స్ గ్రాంట్స్. ఇట్ హాస్ ప్రిన్సిపల్స్ డిసైడెడ్ బై ఫైనాన్స్ కమిషన్. అంటే కొన్ని గ్రాంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్ కొత్తగా ఫార్మ్ అయింది. ఓకే. కొత్తగా ఫార్మ్ అయిన స్టేట్‌లో డెవలప్‌మెంట్ లేదనుకో, ఆ స్టేట్‌కి గ్రాంట్స్ రావచ్చు. లేదా ఏమైనా నేచురల్ డిజాస్టర్ వచ్చి చాలా వరకు స్టేట్ డ్యామేజ్ అయింది. ఎఫెక్ట్ అయింది. గ్రాంట్స్ ఇవ్వచ్చు. సో, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వి డోంట్ నో వాట్ ఆర్ ది ఫ్యాక్టర్. నేను జస్ట్ హైపోథెటికల్‌గా చెప్తున్నాను మీకు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో గ్రాంట్స్ ఇవ్వచ్చు. లేదా లైక్ హై టెరైన్ ఏరియాస్, రఫ్ క్లైమేట్ ఉంది. ఓకే. అక్కడ డెవలప్‌మెంట్ లేదు. సరిగ్గా ఎడ్యుకేషన్, స్కూల్స్ అవన్నీ జరగవు. ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ 6 మంత్స్ స్నో ఉంటుంది. 6 మంత్స్ సమ్మర్ ఉంటుంది. అప్పుడే స్కూల్‌కెళ్ళగలరు. మిగతా అప్పుడల్లా ఇళ్లలోనే ఉంటారు. సో, దే కాంట్ దీస్ ఆర్ ద ప్లేసెస్ విచ్ కాంట్ బి డెవలప్డ్. రైట్? సో, అలా కొంచెం కష్టంగా ఉన్న ప్లేసెస్ లాంటివి వాటికి అలాంటి వాటికి గ్రాంట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ జీఎస్టీ ఈస్ 35% ఆఫ్ ద యూనియన్ అండ్ జీఎస్టీ ఈస్ 44% ఆఫ్ ద స్టేట్స్. ఓకే. సో, ఇక్కడ ఏమంటున్నారు? జీఎస్టీ. ఓకే. జీఎస్టీ ఈస్ 35% ఆఫ్ ద యూనియన్. జీఎస్టీ కలెక్షన్స్. ఓకే. నెక్స్ట్ జీఎస్టీ ఈస్ 44% ఆఫ్ ద స్టేట్స్. జీఎస్టీ డ్రాప్స్ బై 1.7%. ఇదంతా అప్పటి డేటా. సో, యూ కెన్ ఇగ్నోర్ చేయొచ్చు మీరు ఎంతెంత ఉన్నాయి ఇవన్నీ ఏంటని. సో, లేటెస్ట్ మీ కరెంట్ అఫైర్స్‌లో మీరు చెక్ చేసుకొని కావాలంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ అంటే ఎక్స్‌ట్రా గ్రాంట్ గివెన్ బై ద సెంటర్ ఫర్ ద స్టేట్. సో, వాళ్ళ రెవెన్యూ సరిగ్గా లేకపోతే స్టేట్‌కి రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ కింద వాళ్ళకి కొంచెం ఎక్స్‌ట్రా గ్రాంట్స్ కూడా వస్తాయి. గాట్ ఇట్? నెక్స్ట్ ఆయుష్. ఆయుష్ అంటే తెలుసు కదా! ఆయుర్వేద. సో, ఆయుష్ టు బి ఎంకరేజ్డ్ దానికి కూడా కొన్ని ఫండ్స్ ఎళ్తాయి. సో, దిస్ ఈస్ 15థ్ ఫైనాన్స్ కమిషన్. సో, యాహ్! ఇంట్రెస్టింగ్‌గా ఉంది అని మీకు అర్థమైందనుకుంటున్నాను. ఆహ్, సో, నేను నా వీడియోస్‌ని షార్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. సో దట్ మీకు కాన్సెప్చువల్ క్లారిటీ చాలా బెటర్‌గా అబ్జర్వ్ చేసుకోగలరు అండ్ చాలా బాగా అర్థమవుతుందని చెప్పి. లాంగ్ వీడియోస్ చేస్తే చాలా టాపిక్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా! సో, దట్స్ ద రీజన్ ఐయామ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్. అండ్ ప్లానింగ్ కమిషన్స్ గురించి మనం సెపరేట్ టాపిక్ అండ్ ఎంటైర్ వీడియోలో కవర్ చేద్దాం. బికాస్ ప్లానింగ్ కమిషన్స్ చాలా ఉంటాయి. దీంతోనే చేస్తే మనకి చాలా టైం పడుతుంది. ఓకే. హోప్ మీ అందరికీ వీడియో అర్థమైందనుకుంటా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.